హాయ్ చెప్పు జషు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. నైట్ ఎక్కడికి బయలుదేరారు అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మేము ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. డెలివరీకి ముందు కానీ తర్వాత కానీ ఈ టైంలో బయటకు వెళ్ళిందే లేదు అసలు. ఈ రోజే కొంచెం డేర్ చేసి వెళ్తున్నాము. ఈ రోజు ఇంకా అమ్మమ్మ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. చిన్న బాబుని అమ్మమ్మకి అయితే ఇచ్చేసి ఇంకా జషుని తీసుకొని మేమైతే ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా కొంచెం లేట్ అయింది అనేసి జషున్కి అయితే అన్నం కూడా పెట్టేసి తీసుకొచ్చాము. ఎగ్జిబిషన్ ఎక్కడో కాదండి, మన కొరటపాడులోనే ఉంది. ఈ టైంలో బయటకు వస్తే ఇలాగే రష్ గా ఉంటుంది. ఎగ్జిబిషన్ లో ఎలా ఉందో చూసేద్దాము. ఈ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో అన్నమాట. ఇక్కడ డేట్ వచ్చేసి 30 వరకే ఉంది, కానీ 6th వరకు ఉండిద్దని అయితే చెప్తున్నారు. చాలా మంది జనాలు ఉన్నారండి. ఈ టైంలో అసలు రాకూడదు అనిపించింది, కానీ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా ఏదైనా ఇంట్లో మంచిగా పూజలు చేసుకున్నప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి ఇక్కడ దీపాలు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్ద పెద్ద పూజలు చేసుకుంటాం కదా, అప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. కానీ మా జషు పగలేస్తాడేమో అని భయంగా ఉంది. పిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటి పనికిరావు. కొన్ని రోజులు కొంచెం పెద్ద అయిన దాకా అయితే మనం ఓపిక పట్టుకొని ఉండాలి. ఇది చూడండి ఎంత బాగుందో, కలసం వచ్చి దీపాలు వచ్చినాయి. మనం కలసం పెట్టుకున్నట్లే ఉంది. అసలు ఎంత డెకరేటివ్ గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. కింద మొవ్వల్లాగా కూడా వచ్చాయి. ఇందులో దీపాలు పెట్టుకున్నామంటే ఎంత కలగా ఉండిద్దో నైట్ టైము దేవుడి దగ్గర. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ అయితే చాలా సెన్సిటివ్ గా యూజ్ చేసుకోవాలి. పిల్లలు కదిలించకుండా ఉండే వాళ్ళు అయితే ఓకే, గానీ పిల్లలు కదిలించారంటే ఏం లేదు, ఒకసారి కింద పడిపోగానే పగిలిపోతాయి. ఈ జాడీ చూసారా అసలు ఎంత క్యూట్ ఉందో. పచ్చడి తాలింపు వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుండిద్ది. డైనింగ్ టేబుల్ మీద అయితే ఇంకా క్యూట్ ఉండిద్ది. నాకైతే బాగా అనిపించింది. మేము కూడా ఇలాంటిది ఒక ట్రెండ్ తీసుకోవాలనుకుంటున్నాము. ఎప్పుడన్నా పచ్చడి తాలింపు వేసి పెట్టుకున్నప్పుడు ఈజీగా ఉండిద్ది మనకు వేసుకోవడానికి కూడా. అందులోనే ఇది ఇంకొక డిజైన్. జాడీలలోనే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడైతే ఇలాంటి దాంట్లో తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఫైనల్ గా అయితే ఈ రోజు తీసేసుకుంటున్నా. ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, అసలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఫినిషింగ్ కూడాను, డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇవి చూడండి అసలు, ఇవైతే ఇంకా చెప్పన అవసరం లేదు. ఇన్విజిబుల్ చైన్స్ చూడండి ఎంత బాగున్నాయో, కానీ 300 ఉన్నాయంట. కొంచెం ఎంత డెలికేటెడ్ గా ఉన్నాయో, తెగిపోతాయి పిల్లల దెబ్బకి ఇవన్నీ. కానీ బాగుంటాయి పెట్టుకుంటే మట్టు. ఓకే, నా పనిలో నేనుంటే మా జషు అయితే అమ్మ ఇది తీసుకుంటున్నా అది తీసుకుంటున్నా అని అయితే ఒకటే గొడవండి. నేను అవన్నీ చూసుకొని వీడియోలు తీసుకొని వచ్చే లోపు అయితే ఇంకా ట్రే మొత్తం నింపేశాడు అనమాట. ఇంకా జషుని అయితే పక్కకు తీసుకొని వెళ్ళారు వాళ్ళ డాడీ. నేనైతే కావాల్సినవి తీసుకొని వాడు తీసినవి అన్ని ఇంకా అక్కడ పెట్టేసేసాను. మళ్ళీ చూస్తే ఏడుస్తాడని చెప్పేసి సైలెంట్ గా ఉండిపోయాం అనమాట. ఇదేనండి పిల్లలతో వచ్చిన సోపా. ఇలా బయటికి తీసుకొచ్చామంటే ఏదో కలర్ చేస్తూనే ఉంటారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మా జషు అయితే డిమార్ట్ కి తీసుకెళ్ళినా ఇంతే గొడవ చేస్తాడు. ఇక్కడే ఉన్నా నైట్రా, తీసుకుందాం ఇక్కడే ఉండదా. ఈ క్లిప్స్ చూసారా ఫ్లవర్ వాయిస్ గా ఎంత బాగున్నాయి, క్యూట్ క్యూట్ ఉన్నాయి. అచ్చం ఫ్లవర్స్ లాగే ఉన్నాయి, ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే. అచ్చం ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. క్లిప్ ఎంత అండి ఇది? ఇవి 10 రూపీస్ అండి లైన్ మొత్తం. యశో, ఇక్కడ వచ్చేసి పాత పట్టు చీరలు, జరీ చీరలు, ఇంకా బనారస్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, కొంచెం పట్టుకు సంబంధించినవి. వాటిని అయితే మనం తీసుకొచ్చామనుకోండి, వాళ్ళైతే వాళ్ళ కాస్ట్ కి తగ్గట్టు మనకి మనీ ఇస్తారనమాట. వాళ్ళైతే ముందుగా చెక్ చేసుకుంటారు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి, ఇంకా దానికి తగ్గట్టే రేట్ కట్టి ఇస్తారనమాట. ఇవి వచ్చేసి మ్యాట్స్ అనమాట. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు కింద వేసుకుంటే చాలా బాగుంటాయి. మా చేసి చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు, వాటి మీద పడుకుంటున్నాడు. అబ్బాయి ఎందుకు తీసుకొచ్చారా బాబు అనిపిస్తుంది, అంత అల్లరి చేస్తున్నాడు. అమ్మో, జనాలు కూడా అలాగే ఉన్నారు. అసలు ఊపిరి ఆడట్లేదు. ఇక్కడ నుంచి ఇటే ఎనికొద్దాం అనిపిస్తుంది, కానీ లోపల శారీస్ బాగున్నాయి అని టాక్ అయితే ఉంది. శారీస్ చూద్దామని అయితే లోపలికి వెళ్తున్నాము. లోపల కొంచెం ఏసీ ఉంది, పర్లేదు. బయటే మరీ దారుణంగా ఉంది. అంతమందిలో ఉండాలంటే కష్టమే కదా. ఇక్కడైతే చాలా బాగున్నాయండి. అసలు డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి.
కాటన్ శారీస్, కాటన్ డ్రెస్సెస్, ఇంకా పార్టీ వేర్ అయితే చెప్పనక్కర్లేదు. ఎంత బాగున్నాయో. కలంకారీ ప్రింట్ తో వచ్చినాయండి శారీస్. చాలా బాగున్నాయి. కాస్ట్ అడిగితే అయితే ఆశ్చర్యపోయాను. ఈ చున్నీస్ ఉన్నాయి కదా, ఇవైతే చాలా బాగున్నాయి. ఇవైతే నేను మీషోలో కూడా ఒకసారి చెక్ చేశాను. ఇక్కడ బయట కాస్ట్ కి మీషోలో కాస్ట్ కి కొంచెం అయితే వేరియేషన్ ఉంది. ఇక్కడే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. మీషోలో కొంచెం తక్కువ ప్రైస్ కే వస్తున్నాయి. మీరు ఎవరైనా ఇలాంటివి కావాలంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో కాకుండా కొంచెం మీషోలో కూడా ట్రై చేయొచ్చు. ఈ బ్యాగ్స్ చాలా బాగున్నాయి కదా, టెంపుల్స్ కి తీసుకొని వెళ్ళడానికి చాలా ఈజీగా ఉన్నాయి. హ్యాండ్ కి తగిలించుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. కలర్స్ గా ఉన్నాయండి శారీస్. ఎంత బాగున్నాయో. ఈ శారీ వచ్చేసి 2500 చెప్తున్నారు. ఇంకా మనం అడిగితే కొంచెం తగ్గిస్తారేమో, కానీ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. ఇక్కడ కొరటపాడులో దగ్గర ఉన్న వాళ్ళైతే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. శారీస్ కానీ, డ్రెస్సులు కానీ, ఇంకా ఏవైనా అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఈ శారీస్ వెంకటగిరి శారీస్ ఇంకా బాగున్నాయి. ఇవి షైనింగ్ గా. ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించినవి టాప్స్ కూడా ఉన్నాయి. అవి కాటన్ కలంకారీ వచ్చాయి. అవి కూడా చాలా బాగున్నాయి. నాకైతే ఈ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఆదియోగి ఐడల్ అన్నమాట ఇది. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా చెక్కారో అసలు. ఇవన్నీ వెదురుతో చెక్కినవి అన్నమాట. చాలా బాగున్నాయి. కింద పన్నా మనకి పగలవు అన్నమాట. పిల్లలతో అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇలాంటి వాటితోని. ఇంకా గణేష వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చాడు. గణేష కళ్ళు కూడా ఎంత బాగున్నాయో. Do subscribe our channel. Bye bye.